హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు మంచిగా ఉన్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి అయితే నా ఈవినింగ్ రొటీన్ అండి. అయితే చాలా రోజుల నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఏం లాభం అండి, ఎంత పెట్టినా కూడా అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాటిపోయి 3 ఇయర్స్లో పడింది. కానీ అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు. అందుకే అసలు నిరాశ నిస్పృహ అన్నీ నిండిపోయి ఏం చేసినా అందుకే అండి లక్ ఉండాలి, అదృష్ట దేవత కలిసి రావాలంటారు. ఇది ఏ పనికైనా కానీ అదృష్టం ఉండాలంటారు. ఇందుకేనేమో దురదృష్టం అంతా ఉంటే ఎక్కడ వస్తుందండి అసలు. ఇంకా ఇవన్నీ అంట్లన్నీ ఉదయం కడిగేయలేదన్నమాట. అందుకని అంట్లు చాలా పడ్డాయి. సరే అని ఇంకా ఈవినింగ్ చేసుకుందామని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పని అయితే స్టార్ట్ చేశానండి. అసలు ఎక్కడెక్కడే పడ్డాయి అంట్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఆడవారికి ఏమో కానీ అసలు అంట్లు ఉంటే మాత్రం అసలు ఏం చేసినా ఎక్కడున్నా కూడా అంట్ల మీదనే ఉంటుంది, ఎప్పుడెప్పుడు కడిగేయాలి అని అయితే. నేను ఎంతసేపు ఊరికే ఉన్నా కూడా నేను జస్ట్ పని స్టార్ట్ చేయగానే మా రిషి వచ్చేసి అసలు ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటాడు అసలు. సరే అని ఎంతసేపు ఊరికే ఉన్నా అండి. వాడి దగ్గర తినిపించి ఆడిపించి వాడి దగ్గర ఆడుకొని ఉన్నా. ఇంకా సరేలే వాడు ఆడుకుంటున్నాడని అన్నీ ఆట సామాన్ ఇచ్చి నా పని చేసుకుందామని వచ్చాను. ఇంకా అయిపోయి అంట్లు కడగడం స్టార్ట్ చేసేసరికి అయితే సతాయిస్తున్నాడు అనమాట. అమ్మ అమ్మ అని. అసలు పిల్లలు ఇంతే అండి, పని చేసుకునేటప్పుడు అసలు కొంచెం కదా చాలా విసిగిస్తారు. అందుకే ఎవరో ఒకరు పట్టుకునే వాళ్ళైతే ఇంట్లో ఉండాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అన్ని అంట్లు కడిగేసానండి. మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబర్ పెరుగుతారో, ఎప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఓపిక కూడా లేదండి అసలు. ఎన్ని వీడియోస్ ఆల్మోస్ట్ నేను 250 వీడియోస్ వరకు పెట్టాను, కానీ అసలు రీచ్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు. ఏమో అండి అసలు నా కంటెంట్ ఏం చేయాలో కూడా అర్థం కావండి. కుకింగ్ పెట్టా, అన్నీ పెట్టా, కానీ ఏది రీచ్ అవ్వట్లేదు అసలు. లక్ ఎప్పుడు ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో కానీ తెలియదండి. అంతవరకు నా ప్రయత్నం నేను చేయాలని అయితే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ కూడా ఉదయం కడగలేదనమాట. ఎప్పుడైనా కానీ ఉదయమే పని అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అన్నీ క్లీన్ చేసేదాన్ని, ఇవాళ చేయలేదు. ఇంకా అందుకని స్టవ్ కూడా నైటే సాయంత్రం కడిగేసి అంత నీట్గా గ్యాస్ కట్ట కూడా కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా బట్టతో అంతా తూడ్చేసి సింక్ కూడా కడిగేసాను. ఈ విధంగా అంత పని అంతా అయిపోయి గ్యాస్ కట్ట క్లీన్గా ఉంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు. కాకపోతే ఒక్కొక్క రోజు బద్ధకం వస్తుందండి, ఒక్కొక్క రోజు మంచిగా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను, ఒక్కొక్క రోజు సరే చేసుకుందామని అయితే బద్ధకం వస్తుందన్నమాట. ఇంకా ఉదయం అయితే టిఫిన్ కోసం అని అయితే బియ్యం నానబెట్టానమాట. చాలా రోజులైంది టిఫిన్ చేయక. సరే అని టిఫిన్ చేద్దామని దోశలన్నా లేకపోతే గుంత పొంగనాలన్నా చేద్దామని అయితే దానికోసం అయితే బియ్యము, మినపప్పు, కొన్ని శనగపప్పు, కొంచెం మెంతులు వేసి అయితే నానబెట్టాను. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్న వాటితో ఏవి ఉంటే వాటితోటే చేసేస్తా. ఒక్కొక్కప్పుడు బియ్యము ఉద్దిపాయలు మినపప్పు అంతే ఉంటుంది, మేమైతే ఉద్దిపాయలు అంటాం. అవి రెండింటి కలిపే చేసేసేదాన్ని. ఈసారి ఇంకా అన్నీ ఉన్నాయి ఇంట్లో అని అన్నీ కలిపి వేసానమాట. టేస్ట్ అయితే దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. ఉదయం మార్నింగ్ వ్లాగ్ అయితే తీయలేదు. ఇంకా ఈ విధంగా అన్నీ కలిపి కొంచెం మరమరాలు కూడా వేసా, బొరుగులు కూడా వేసి నానబెడితే చాలా బాగుంటుంది టేస్ట్ అని వేసా. ఇవేవి లేనప్పుడైతే రేషన్ బియ్యము, ఇంకా మినప్పప్పు, ఇంకా కొంచెం రైస్ వేసి అయితే దోశలు వేసేదాన్ని అనమాట. ఇంకా అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ఇవి అన్నం మళ్ళీ ఈ మధ్య అన్నం యూట్యూబ్లో అన్నం వేస్తే పాయిజన్ అవుతుంది, మళ్ళీ వేసిన అన్నం వేసినాయి అని వీడియోలు చూసి సరేలే అని ఇంకా ఈసారి అయితే దోశల పిండి అనేసి ఈ విధంగా అయితే ట్రై చేద్దామని చేస్తే టేస్ట్ చాలానే బాగా వచ్చింది. ఇంకా ఈ విధంగా అన్ని బియ్యం మిక్సీలో వేసి మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి ఇంకా బాగా పిండిని అయితే కలిపి పెట్టేశాను.
కలిపి పెడితే ఉదయం కల్లా పులిసిపోతుందండి నైటే. నేను ఎప్పుడైనా కానీ టిఫిన్ చేయాలనుకుంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టి నైట్ పిండి పట్టేసి రేపు మార్నింగ్ కల్లా పులిసిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ విధంగానే ట్రై చేయండి ఎవరైనా కానీ. ఇంకా అప్పుడే మా వారు కూడా వచ్చేసారు. ఇంకా నా పని అంతా అయిపోయే లోపల ఆల్మోస్ట్ 7-7:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడు వచ్చేసి అన్నీ అక్కడ పెట్టేశారనమాట, టిఫిన్ బాక్స్ అవన్నీ. ఇంకా అవన్నీ తీసుకొచ్చి టిఫిన్ బాక్స్లు కూడా ఇంతసేపు అంట్లు కడిగేసాను, మళ్ళీ అంట్లు పడ్డాయి అనమాట టిఫిన్ బాక్స్లు అవన్నీ. ఇంకా టిఫిన్ బాక్సులు కూడా కడిగేస్తాను. ఇంకా రేపు పొద్దున్న చట్నీ కోసమని పచ్చిమిరపకాయలు కూడా తెమ్మని తెచ్చారు. వాటిని మాకైతే ఫ్రిడ్జ్ లేదనమాట, అందుకని దీంట్లో అయితే ఇంకా ఒక ప్లేట్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎక్కువ అయితే తెచ్చుకోమండి కూరగాయలు, మాకు ఎంత అవసరమో అన్నీ తెచ్చుకొని అవి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తెచ్చుకుంటామన్నమాట. ఇంకా ఒక పక్కన పాలు కూడా వేడి చేసి పెడుతున్నాను. పాలు కూడా తెచ్చారు 1/2 లీటర్. ఇంకా నైట్ అయితే డిన్నర్ ఏం చేయలేదండి. ఇంకా పాలు తాగుదామని గ్లాస్తో ఇంకా ఒక గ్లాస్ పాలు తాగేస్తాను. మీరు ఈ విధంగా ఎప్పుడైనా తిన్నారా? 2 భక్షాలు ఉంటే దాంట్లోనే కొన్ని పాలేసి మనిషికి తినిపించేసా. ఇంకా మనిషి తిన్న తర్వాత నేను కూడా ఒక గ్లాసులో పాలు వేసుకొని తాగేసాను అనమాట. ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలు. బాగా ప్రోటీన్ కూడా ఫుడ్డు, పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. నాకు కూడా ఇష్టమే, కాకపోతే ఇంకా 2 ఉండే 2 మనిషికి తినిపించేసి నేను ఇంకా ఒక గ్లాస్ పాలు తాగేస్తాను అనమాట. చూడండి, మనిషి ఇంకా టీవీ చూస్తూ పాలు తాగేసి ఇంకా అంట్లన్నీ కడిగేసిన అంట్లన్నీ ఎక్కడెక్కడో ఉండే అనమాట, అవన్నీ ఇంకా సర్దేశాను అనమాట. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. తొందరగా మన ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో చూడాలి మరి. అంతవరకు బాయ్ బాయ్ అండి. గుడ్ నైట్ అందరికీ.